హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. ముఖ్యంగా ఈరోజు షయాన్ బాబు బర్త్డే. అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యూ షయాన్ బాబు. నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలి. అలాగే మా చెల్లెలు కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇవాళ. ఇది మా తోటలోకి మళ్ళీ వర్షం పడిందండి. వర్షం పడిన తర్వాత మా తోటలోకి అన్ని వెళ్ళాను, ఎలా ఉందో చూద్దాం ఒకసారి అని. చూసారా, మొక్కజొన్న పంట అయిపోయింది కదా, అంతా ఖాళీ అనమాట. మా వారు వెళ్తుంటే నేను కూడా సరదాగా వెళ్ళాను. అక్కడే మాకు చిన్న తోట ఉంది, అంతా ఖాళీ అయినా సరే. ఇది కోకో తోట అండి. కోకో గింజలు అవి చాక్లెట్స్కి వెళ్తాయి కదా, ఆ గింజల తోట. దాంట్లో మా వారు ఏని మొక్క అంటూ లేదు. మూలగా స్వీట్ లెమను, అంజూరు చెట్టు, ఇంకా చాలా చాలా రకాలు వేసారండి. అలాగే ఒక లైన్ మొత్తం కూడా పచ్చిమిర్చి వేసారు. ఎప్పుడు వేసారు అంటే ఒక 6 months బ్యాక్ వేసారు. అవి ఇంకా కోసి 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 ఇక చూసారా చెమటలు ఎలా కారిపోతున్నాయో. అవి ఎండుమిర్చి ఉన్నాయి కదా, అవి కోసానండి. కోసేటప్పటికి అసలు మామూలుగా లేదు. ఉంటాకి వెదర్ కూల్గానే ఉంది, కానీ వేడి అంటే ఉక్కపోతుంది అనమాట. అక్కడికి అంజూరు చెట్లు కాయలు చూసారు ఎలా ఉన్నాయో. అక్కడి నుంచి స్వీట్ లెమన్ చూశాను ఎలా ఉన్నాయి, కాయలు ఉన్నాయి. 2 కాయలు దొరికినాయి. అమ్మయ్య అని చెప్పేసి ఆ చెవటంతా పక్కన పెట్టేసి ముందు ఈ 2 కాయలు కడుక్కు తినేసాను. చాలా బాగున్నాయి. అక్కడి నుంచి బయలుదేరి కొంచెం ఎదరకొచ్చేటప్పటికి చూసారా ఇవి కాయలు ఎలా కనబడుతున్నాయో. ఇవి బుడంకాయలు అంటారు, అది బుడం దోశ. లాస్ట్కి ఇన్నైనాయి అండి కాయలు కోసేటప్పటికి. ఇగో రెడీ చేసి ఇన్నైనాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇలాగా.